తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనడానికి తెలంగాణ ఉద్యమాల్లో ఉత్తేజపరిచిన పోరాట వీరులకు, యోధులకు, రచయితలకు, స్ఫూర్తి కలిగించిన పెద్దలకు ఈ అవార్డ్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోష విషయము. ఈ సందర్భంగా నేను తెలంగాణ కల్చర్ ఫౌండేషన్ చైర్మన్ పురుషోత్తమ్ నగర్ని అభినందిస్తూ ఉన్నా. మొదటి ఫంక్షన్ కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని సెలక్షన్ చేయడము, వారికి స్ఫూర్తిదాయక ఇచ్చిన పెద్దల పేర్లతో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. నిజంగా ఇది మాటల్లో చెప్పాలనే విధంగా ఉంది. అతన్ని అభినందించాలి. వాస్తవానికి ఏ ఫంక్షన్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కొంత అటు ఇటుగా కుల మతాలకు అతీతంగా కాకుండా కొంత ఉంటుంది. అద్దంకి దయాకర్ గారితో పాటు 6-7 సంవత్సరాల ఉద్యమాలు పాల్గొన్నా. నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా, స్వామిగౌడ్ అన్న, శ్రీనివాస్ గౌడ్ ఎన్నో వచ్చి మీ పక్క కూర్చుండే వాళ్ళము. మీ యొక్క స్పీచ్లు మాకు ఉద్యోగాల సంఘాల గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు చాలా స్ఫూర్తి తగిలించాయి. మీ స్పీచ్లు, మీ యొక్క టీవీ డిబేట్లలో కూడా చాలా తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచారు. నిజంగా ఈ మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ కల్చర్ ఫౌండేషన్ ద్వారా మీకు సెలక్షన్ చేయడం అన్నది నిజంగా ఒకసారి మీరందరూ ఒకసారి చప్పట్లతోటి ఈ తెలంగాణ కల్చర్ ఫౌండేషన్ ఆవించాలని కోరుతా ఉన్నా. సో దశాబ్ద కాలము అద్దంకి దయాకర్ గారు కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ మరి ఈ ప్రభుత్వము నిజంగా ఒక లీడర్ని, ఒక యోధుడిని, ఒక పట్టుదలతోటి ముందుకెళ్తున్న నాయకుడిని, ఒక వెనకతరగతి బిడ్డని ముందుకు తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ మీ అందరికీ, అవార్డులు పొందిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.